ఓపెన్ చేస్తే నేను ఎదర మా బాబాయ్ మా తమ్ముడు. నా జుట్టు నా మాట కంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు అలాగే ఎప్పుడు చూసి వెనక్కి వెళ్ళిపోతావు, నేను ఏం చేసేది నీకు అన్యాయం అని అడిగాను. దానికి నా జుట్టు నీది ఏ టైప్ హెయిర్ రా అని అడిగింది. సిల్క్ అన్నాను. ఏదో సిల్క్ జుట్టు వేసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది అంటున్నావు, ట్రాలో నిలబడితే ఎదవా అని తిట్టింది. సరే అన్నాను. అలా ఎదురుకెళ్తుంటే తాళరావు కనిపించింది. తాళరావులో ఇక్కడ మందుల షాప్ పెట్టేశారు. దీపావళి కదా, దానికోసం వెళ్తున్నాడు మన యానం. ఎందుకంటే యానం వెళ్తే ఇక్కడ చూడండి ఒకసారి పెట్రోల్ బంక్ ఎంతమంది ఉన్నారు. ఎందుకు ఎంతమంది ఉన్నారో తెలుసా? పెట్రోల్ ఇక్కడ 15 రూపాయలు తేడా లీటర్ కదా. యానం అయితే వచ్చేసాం మనం. యానం అనగానే అందరికి గుర్తొచ్చేది మందు. ఎందుకంటే ఇక్కడ మందు రేట్లు అలాగే పెట్రోల్ రేట్లు చాలా తక్కువ. చూడండి మందు షాప్ దగ్గర కలకలాడిపోతున్నాం. ఇక్కడ నుంచి వేరే ఊరికి ముందడికి వెళ్తా కానీ పోలీసులు దొరికారా సాదా తీరిపోయింది. యానం బైపాస్ నుంచి లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్ టర్న్ అయినగానే కళ్ళు చెదిరిపోయేలా 50 షాపులు కనిపించినాయి. వర్త్ ఇంక శుభ్రంగా కొనేద్దాం, మనకి ఏం కావాలంటే అని చెప్పి ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి రేట్లు కనిపిస్తున్నాను. వాళ్ళు రేట్లు చెప్తుంటే నా మైండ్ వచ్చి చెదిరిపోయింది. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక రేట్లు చెప్తున్నాడు. ఇక్కడ తక్కువ కొత్త కదా, ఇక్కడికి వస్తే ఒక్కొక్కడు ఒకలా చెప్తున్నాడు. రేట్లు అయితే పేల్చినాయి. ఈ స్టాండర్డ్ కంపెనీ వల్ల రేట్లు విన్నామంటే కళ్ళు తిరిగి కింద పత్త వర్మ వెనకాల రేట్లు. ఎందుకంటే టాప్లో ఉంటాయి కానీ బ్రాండ్ మంచిదంట. టాప్ అసలు మిస్ ఫెయిల్ అయితే అవ్వంట. ఇంకో నెక్స్ట్ సైడ్ పక్కన లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇంకా బోల్డ్ షాపులు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కదా, రైట్ సైడ్ తిరిగితే ఇక్కడైతే హోండా షోరూమ్ ఉంది. నెక్స్ట్ అలా వెళ్ళగానే ప్రతి షాప్ దగ్గర అయితే రేట్లు కనుక్కున్నాం. ఒక్కొక్కడు కొలు చెదిరిపోలే రేట్లు చెప్తున్నాడు. ఇంకోటి ఇక్కడైతే అక్కలు కనిపించారు. అక్కల్లో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు డబ్బులు ఒక్కొక్కరి దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళి. అలా ఫ్రంట్కి వెళ్తే మనకి ఒక షాప్ తగిలింది ఇక్కడ. ఆ షాప్ దగ్గర అయితే మా బాబాయ్ 10,000 వాళ్ళ బేరం ఆడేంట 1700కి. 1700 అంటే ఆయన దగ్గర ఆయన ఒక్కడే చెప్పాడు 1700 అని చెప్పేసి. కానీ వాళ్ళు అందరూ 3,000 4,000 చెప్పారు. ఇంకొంటి షాప్లో అయితే ఎండింగ్కి వచ్చేసాం. ఇక్కడ ఈ షాపింగ్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళి చెక్ చేసి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో వద్దాం కదా. ఇంకో షాప్కి వెళ్ళి నీలపల్లి అంటారు. ఇది నీలపల్లిలో ఒక 20 షాపులు పెట్టారు. ఇక్కడ 20 షాపులు, అక్కడ ఒక పైన 50 షాపులు ఉండొచ్చు. మొత్తం దాదాపు 70 షాపుల పైన ఉన్నాయి ఇక్కడ యానంలో అయితే మాత్రం. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్కలా రేట్లు చెప్తుంటే ఒక్కడో కరెక్ట్ రేట్లు అయితే చెప్పట్లేదు. మనం బేరవాడుకోవాలి. బేరవాడుకోకుండా అదే తీసుకున్నామంటే నువ్వు ఇంకా బొగ్గు అనమాట, ఎర్రిపప్పు అయిపోతావు అనమాట. అంత రేట్లు ఇక్కడ కూడా అక్కడ కనిపించేది మనకి హాయిలు చెప్తాను మన కెమెరాకి వీడియో చేస్తుంటే. నెక్స్ట్ ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తా ఇంకా అన్ని షాపులే దాదాపు కరెక్ట్గా అయితే ఇక్కడ 20 షాపులు ఉన్నాయి. అక్కడైతే నేను నాకు తెలిసి 50 షాపులు అయితే గ్యారంటీగా ఉంటాయి. అక్కడ నేనైతే లెక్క పెట్టలేదు కానీ దాదాపు గ్యారంటీగా 50 షాపులు గ్యారంటీ. ఇక్కడైతే 20 షాపులు కరెక్ట్గా పెట్టేశారు ఇక్కడ ఇల్లు అయితే. నా చిన్నప్పుడు 1000 రూపాయలకి బ్యాగ్ నిండా సామాన్లు వచ్చాయి. ఇప్పుడైతే 1000 రూపాయలకి చేతి తట్టుకొచ్చి సామాన్లు అంతా కలిపి అంత దారుణంగా వస్తుంది రేట్లు. అంత రేటు ఉన్నాయి. ఇక్కడైతే మా బాబాయ్ 10,000 వాళ్ళ 1700 కొన్నాడు. ఇక్కడ తప్ప ఇంకెక్కడ చెప్పిన 3,000 4,000. ఇంకోటి ఈ సామాన్లు ఒక షాప్ దగ్గర కొనుక్కున్నాం. షార్ట్ వీడియోలు చెప్పిన అక్కడ కొన్నాను అన్నది. ఆ షార్ట్ వీడియో చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే అన్ని కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బండి మీద బుల్లెట్ బండి మీద వచ్చాం. బుల్లెట్ బండి మీద డొడ్డు అని వెళ్ళిపోతున్నాం. ఇంకోటి సామాన్ ఇటు పక్కన లెగ్ మీద పెట్టేసుకున్నాను. నైట్ అయితే దీపావళిని తొలగొట్టేసాం అనమాట. మామూలుగా కాదు, శుభ్రంగా ఒక రేంజ్లో చేసాం. చూపిస్తాను చూడండి. ఈ బుద్ధిమంతుడు ఎవరైనా చూస్తున్నారేమో చూడండి ఒకసారి. దీపావళి నుంచి చేస్తాను తెగ నటిచేస్తున్నాడు ఈడెవడో కానీ. ఎవడరా ఆడని చూస్తున్నారేమో. ఆడు నేనే ఆడు. బాగా బుద్ధిమంతుడు నటించేస్తున్నాను కదా. బుద్ధిమంతుడేనండి బాబు నేను. ఐఎమ్ ఏ గుడ్ బాయ్, యు నో, వెరీ వెరీ గుడ్ బాయ్. మనం అయితే 100 ఈ సామాన్లు కొన్నాం. పక్కన అయితే ఉల్లిపాయ బాంబులు అనుకుంటారేమో. ఉల్లిపాయ బాంబులు లేవండి, వంకాయ బాంబులు తెలుసు కానీ మనకు ఉల్లిపాయ బాంబులు ఉండవు. ఆ ఉల్లిపాయలు అక్కడ పక్కన ఉన్నాయి అంతే. 800కి ఈ సామాన్లు పక్కన 1000 రూపాయలు పెట్టి అయితే అవి చిచ్చుబుడ్లు కొన్నాను. ఇంకొండ దీపాలు తిరిగించేసాం. మా డాడీ హడడం చూడండి ఒకసారి. లైన్గా చిచ్చుబుడ్లు ఎట్లు ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా వేసేస్తున్నారు. లైన్గా ఒక 6 చిచ్చుబుడ్లు అయితే వేసారు ఆయనే. ఇంకొక 44 చిచ్చుబుడ్లు ఉన్నాయి. మా తమ్ముడు నేనైతే వీటిని వేసాం. మా అమ్మ వీడియో తీసింది. అక్కడ మా డాడీ మీదకి ఇసిరేసాం. ఆయన అయితే ఎగిరేస్తున్నారు అక్కడ. అంతో పాటు మన ఎదురింటోళ్ళు మన పక్కింటోళ్ళు ఏం కొన్నారో తెలుసుకోకుండా ఉండలేము. అది మన బలహీనత. మనదే కాదు, మొత్తం ఎంతమంది ఉన్నారో దేశంలో వాళ్ళందరూ బలహీనత అదే. మన పక్కింటి వాళ్ళు ఏం కొన్నారు, మన ఎదురింటి ఏం కొన్నారు, వాళ్ళు ఎలా వేస్తున్నారు వీళ్ళు ఎలా వేస్తున్నారు అని కదా చూస్తా కూర్చుంటాం. మనం చూసుకోకుండా. సో ఇక్కడికి వచ్చేసి నేను కూడా బయటికి వాళ్ళైతే ఏంటి ఏదో దీపం వెలిగించారు పైకి. అది చాలా లేట్గా ఎగిరింది, పైన బరువు తగిలేసింది. తర్వాత అయితే అలా ఏదోలాగా అయితే పైకి అయితే ఎగరడం స్టార్ట్ అయింది. అది అలా తిరిగి మా ఇంటి మీదకి వచ్చింది. మా అన్నయ్య అయితే ఏదో వెలిగించడానికి ట్రై చేశాడు. అదేమో వెలకుండా తుస్సుమందే. మా బాబాయ్ అయితే అవుట్లు తెచ్చాడు. ఇవి కూడా అయితే అనుకున్నంత గొప్పగా అయితే ఏం పేర్లేదు. 2-3 అయితే కరెక్ట్గా పోయినాయి, మీద అన్ని తుస్సులే. ఆ తర్వాత ఈ బొడ్డోడు చూడండి, ఎదురు చూపిస్తాను ఇప్పుడు బొడ్డోడిని. ఆడ బాబాయ్ మామూలుగా మొక్కటికెళ్ళి దీపం చిచ్చుబుట్లో పెట్టేసాడు. అదవా కుదురున్నాడు అసలనే మొండి గట్టం. అలాంటి వాళ్ళు ఉంటారు కదా కుర్రోళ్ళు కొంతమంది మీ ఇంట్లో కూడానే. ఇంకోండి మా నీరల అబ్బాయి గారి తినేస్తాడు. నాకు ఎట్రా అని అడిగితే అన్నట్టు చూస్తున్నాడు. తినేస్తాడు అది తప్ప నాకు ఎట్రా అంటాడు. మళ్ళీ మా చిన్న 4 చిచ్చుబుడ్లు లైన్గా ఒకటి లైన్ చేస్తాడు. ఇప్పుడు అసలు కట్టడం స్టార్ట్ అయిపోతుంది. 10,000 వాళ్ళు చూడండి. దాని సౌండ్ ఏంటండి వాళ్ళే చూడండి. టప్పమని డుష్.
మా చిన్నవాడు స్టార్ట్ చేసాడు ఇక్కడ అలా లైన్గా 2 వేసాడు. తర్వాత మనం స్టార్ట్ చేసాం. కాకరపూత వెలిగించడానికి అరగంట సేపు పట్టినట్టు పట్టింది. వెంటనే వెళ్ళలేదు అయ్యి చివరికి అయితే వెలిగింది. మా డాడీ వాళ్ళు నా కోసం అక్కడైతే లైన్గా పేరు చేసే చిచ్చుబుడ్లని ఇప్పుడు మనం వెలిగింటూ పోవడమే. మా తమ్ముడు ఎవరే జాతర తీరే వీడియో మనం అందంగా పడాలి. ఆ చిచ్చుబుడ్లు వెళ్ళి వెళ్ళకపోయినా పర్లేదు మా మాత్రం వీడియో కనపడాలని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాడు. నేను వెలిగిన చేస్తాను చిచ్చుబుడ్లు. అక్కడ దరిద్రం ఏంటంటే చిచ్చుబుడ్లు అవి ఏ పెట్టారు ఏ ఎట్లా తెలియట్లేదు. ఆల్రెడీ కాల్చిన కొన్ని దాంట్లో నాకు ఏ అర్థం కాలేదు. నేను 4 బుడ్లు కాదు ఇంకా ఊర్లో ఏమో ఎదగలేదు చేద్దాం చూడండి ఒకసారి. అక్కడ ఏమో ఏం బుడ్లు లేవు అన్నీ అయిపోయిన బుడ్లే. చివరి డ్యాన్స్ కడుతున్నట్టు అయినా చేతిలో ఉన్నది ఆరిపోయింది. క్రాకర్ రాక్ నేను షాకు. నెక్స్ట్ అయితే ఇంకోటి స్టార్ట్ చేసి వెలిగించడం. ఇంకోటి ఇది వెలిగించుంటే కొద్దిగా భయపడినట్టు కనిపించింది కానీ భయపడలేదండి. నేను చాలా ధైర్యవంతుని ధైర్యంగా వెలిగించేసాను. చిచ్చుబుడ్డు అయితే వెలుగుతుంది కానీ చిచ్చుబుడ్డు కాదు అది భ్రమ పడకండి. అది చిచ్చుబుడ్లో వెలిగి తప్పమని బేళ్తుంది. నేను వెనకాల ఎగురుతాను బైక్ టక్ అని అంతే అయిపోయింది. నెక్స్ట్ మా వాళ్ళు అయితే ఒకటి పెన్సిల్ వెలిగింటున్నాడు మా తమ్ముడు. మా అమ్మ అయితే మతాబీ అంటారు మతాబీ వెలిగిస్తుంది. మా డాడీ వెనకాల డ్యాన్స్ కట్టేస్తున్నాడు చూడండి కాల్ చిన్నపిల్లలాగా. మా చిన్న ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ సింపుల్గా నలుగురు అలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. దీపావళిని మాత్రం చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా అన్నయ్య పక్కింట్లో ఉంటాడు. వాడు ఏదో వెలిగించేసాడని చెప్పేసి నేను వెంటనే డాబాకి ఎక్కేసి తీసాను వీడియోలో. తీసాను సౌండ్లు వేస్తున్నాయి విజిల్ అవుట్లు అంట అవి చాలా సౌండ్లు వస్తున్నాయి వినండి. డాబా మీద దీపంతో చిన్న ఫోజు సూట్ అవ్వలేదు కాకపోతే మనకి చిటపట్లు అయితే వేసి నేను పైనుంచి మా వాడు వీడియో తీశాడు. ఆ పక్కన అన్ని ఇళ్ళు తీసాడు మా వాడు పైనుంచి. ఇంక మనమే కాదు అన్ని కవర్ చేసాడు పైనుంచి. నేనే చెప్పుకున్నాడికి ఆ తీరా కూడా అని చెప్పేసి మా అమ్మాయి వెలిగించాం అలాగా కాకరపోతులు. నెక్స్ట్ అయితే ఇవన్నీ అయితే చేత పెట్టేసాను అన్నీ వాళ్ళ ఎగిరిని. లాస్ట్ ఫైనల్ అయితే చూడండి మామూలుగా కాదు నువ్వు వచ్చేద్దాం అలా పెట్టాడు. అది పైకి ఎగిరిపోయింది. అలా తీసేలోపలికి పైకి ఎగిరిపోయింది గాల్లోకి. నెక్స్ట్ ఇంకా ఉంటానండి. మరి కొత్త వీడియోలో కలుద్దాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు మీ సపోర్ట్ కావాలి నాకు సపోర్ట్ చేయండి. ఉంటా మరి.